కరోనా వచ్చినప్పుడు మీరు ఏం చేసి తగ్గించుకున్నారు చెప్పండి? ఫస్ట్ రప్పించుకోవడం అనేది నేనేం చేశానంటే, అప్పుడు లాక్డౌన్ ఉంది. లాక్డౌన్లో బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు కదా. ఆ టైంలో అటు ఇటు వెళ్ళి ఏదైనా చిన్న చిన్నవి చేసినా రాలా. బిత్తిరి సత్తి గారికి వచ్చింది అసలు. ఆయనకి బాగా సివియర్గా ఉంది. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన వద్దంటే కూడా వినకుండా వెళ్ళిపోయి ఆయన రూమ్లో కూర్చొని ఆయన దగ్గర కూర్చుంటే వచ్చింది అనుకున్నాను వాస్తవంగా. ఆ రోజు రాలేదు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు రావట్లేదు, 2 ప్రయత్నాలు చేశాను రావట్లేదు ఎందుకు అని. అసలు ఇమ్యూనిటీ ఉండి రావట్లేదా, దేనికి రావట్లేదు అనుకున్నాను. కానీ నేను చెప్పాలి, ఎందుకంటే నాకు తెలుసు అది ఆ వైరస్ ని బాడీ చంపేసిద్ది. నాకు భయం అనేది దాని మీద ఎలాంటి లేదండి. ప్రపంచం అనవసరంగా వణికిపోతుంది అనేది నేను డిసైడ్ అయిపోయా. అసలు జనం వణికిపోతున్నారు, అందరూ ఐసోలేట్ అయిపోతా ఉన్నారు, చాలా దూరంగా ఉన్నారు, మాస్క్ వేసుకుంటా ఉన్నారు. అవును. అయితే కొద్దిగా కూడా భయం అనిపించలేదు అప్పుడు? అసలు లేదండి. నాకు తెలుసు అది బాడీ చంపేసిద్ది అనేది తెలుసు. ఎందుకంటే నేను వైరస్ మధ్య పెరిగాను. నేను వైరస్ ని చంపేశాను. నేను వైరస్ ని చంపకూడని పద్ధతిలో చంపాను. నేను అసలు మనిషి చచ్చిపోయే పరిస్థితిలో దాన్ని కొట్టే ఒక స్ప్రే చేసేది ఉంటుంది, దానికి ఒక పెస్టిసైడ్, దాన్ని కొట్టకూడదు, దాన్ని పైన స్ప్రే చేయకూడదు, దాన్ని కింద పెడతారు. అట్లాంటి దాన్ని కూడా నేను కొట్టాను దాన్ని. ఎందుకంటే ఆ టైంలో నాకు ఇవన్నీ తెలియదు. మనుషులు ఏదో జరిగింది అది దానికి ఆ వైరస్ ఉంది, పేను బంక అంటారు దాన్ని. అది వచ్చిందంటే స్మాష్ పైరిక మనం ఎంత పెట్టుబడి పెట్టాం మొత్తం పోతుంది. తట్టుకోగలుగుతారు రైతు. ఒక చెట్టు మొత్తం ఇంత పెంచి ఇంత పెట్టుబడి పెట్టి దాని మీద అట్లా వచ్చిన తర్వాత అది అసలు మన కళ్ళ ముందు జరుగుతుంటే తట్టుకోగలుగుతాం. మన ప్రాణం కన్నా అదే ఎక్కువ మనకి. ఆ టైంలో నేను అలాంటి మంది కొట్టకూడదు కూడా నేను కొట్టాను. కొట్టి దాన్ని అసలు మొత్తం మా జిల్లాలో, వరంగల్ జిల్లా, అక్కడ ఎవరు కంట్రోల్ చేయండి నేను కంట్రోల్ చేసేసిన దాన్ని. అంటే ఇవన్నీ ఊరికి రాలేదు, అంత ప్రాక్టికల్ నాకు ఉంది అసలు.